అందరికీ నమస్కారం అండి. ఉదయాన్నే సూర్యుడి పరుగుతో పాటు శ్రీ వెంకట పద్మ పరుగు కూడా మొదలవుతుంది. అష్టాదశ వర్ష భవేత్ కన్య అన్నట్లు 18 ఏళ్లకే పెళ్లి చేసి అత్తారింటికి మద్రాసు పంపారు. కొత్త కోడలిగా అత్తగారి డైరెక్షన్లో సిటీ అంశాలు నేర్చుకుంది కొత్త కోడలు. అందులో పెద్దింటి పిల్ల గారాల పందిరి నుంచి సరాగాల పందిరిలో ఎన్నో రకాల అనుభవాలు, అనుభూతులు. కాలంతో పాటు పరుగులో చెల్లెలు సత్యకీర్తి కూడా వచ్చి మద్రాసు జీవితం ఇష్టపడింది. కష్టం అనుకోకుండా అక్క వెంటే అక్క అత్తారింటి వారి ఇంట పూలదండలో దారంలా అల్లుకుపోయింది. ఆడబడుచులు కాక అక్కా చెల్లెల మాదిరి అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. కాలగమనంలో పద్మజ 2 పిల్లల తల్లి అయింది. చక్కని జీవితము, సిటీ అందాలు, అనుభవాలు, అనుభూతులు, పద్ధతులు నేర్చుకుంది. భర్త అస్సాంలో బాధ్యత గల ఉద్యోగం. మామగారు పిల్లలు చిన్నప్పుడే లేరు. అత్తగారే అన్నీ చూసుకునేది. పిల్లలకు అత్తలు బామ్మ దగ్గర, కీర్తి పిన్ని దగ్గర బాగా అలవాటు. కాలగమనంలో పిల్ల ప్రియాంక ఎంఎస్ చేసింది. యూనివర్సిటీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేది. శ్రీ శివపార్వతి కళ్యాణం శివుడి వేషం అద్భుతంగా వేసింది. 48 గంటలు యూనివర్సిటీ కార్యక్రమంలో గిన్నీస్ బుక్ అవార్డు పొందింది. పిల్లాడు రాహుల్ ఎంటెక్ పూర్తి చేసి పరిశోధన చేస్తున్నాడు. వీళ్ళతో పాటు సుప్ని అని ఆ ఇంటి పెట్ డాగ్. అందరికీ ఇష్టం. తెల్లగా, బొద్దుగా, సున్నితంగా, నెమ్మదిగా అరుస్తుంది. అసలు మారం చేయదు. దాన్ని రాహుల్ కావాలని కొని తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. చెల్లెలు దానికి పాలు, ఇతర ఆహారం పెడుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పద్మజ తాతగారు పెద్ద జమీందారు. 1 ఎకరం స్థలంలో పెద్ద మేడ, గదులు, చెరువు, నెమళ్ళు, కుందేళ్ళు, ఇలా ఎన్నో రకాల అందాలతో పెద్ద మేడ ఉండేది. వాళ్ళకి ఇంట్లో కుక్కలు పెద్ద పెద్దవి పెంచేవారు. ఇంటి దగ్గరలో రైల్ స్టేషన్ ఉండేది. రైలు కుయ్యగానే బో అని మొరుగుతూ దొడ్డంతా తిరిగేవి. అలాంటి జమీందారు వంశంలో పుట్టిన పద్మజ చెన్నైలో ప్రకృతి అందాలు, ప్రదేశాలు చూస్తూ అత్తగారి ఆధీనంలో ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఇప్పుడు అక్కడ ఎందరో స్నేహితులు, హితులు ఉన్నారు. అంతా కలిసి పండుగలు, పబ్బాలు చేసుకొని పేరంటాలు చేసుకుంటారు. అత్తగారు పిల్లల ఇంట్లో అవసరానికి వెళ్ళి ఉంటూ ఉంటుంది. పెద్దల కాలంలో కలిసిపోయి పిల్లల పెత్తనాలు వచ్చాయి. పిల్లకి తెలుసున్న స్నేహితులు సంబంధం బెంగళూరులో సెటిల్ అయిన వారికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఆంధ్ర, చెన్నై, కర్ణాటక, తెలంగాణ బంధువులతో విదేశీ బంధువుల మధ్య రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అందరికీ బట్టలు, గిఫ్ట్స్ ఇచ్చారు. స్నూపీకి కూడా పట్టు గౌన్ దొరికారు. మెల్లో గొలుసు, కళ్ళకి కళ్ళజోడు, కాళ్ళకి పట్టీలు పెట్టి అలంకరించారు. నుదుటున ఆంజనేయ స్వామి కుంకుమ పెట్టారు. పెళ్లిలో అది గల్లు గల్లు అంటూ గెంతుతూ తిరుగుతుంది. చాలా సరదాగా, గారంగా ఇంటి పిల్లలా పెంచుతున్నారు. పెళ్లిలో అందరితో పాటు ఘనంగా అది కూడా సందడి చేసింది. పిల్ల పెళ్ళి ఘనంగా జరిగింది. అనుకోకుండా రాహుల్ క్లాస్మేట్ వాళ్ళ ఇంటికి వచ్చింది. పెళ్లిలో ఎంత సందడి చేసిందో అంతా మెచ్చుకున్నారు కూడా. అయితే ఆ అమ్మాయి ప్రియదర్శిని తండ్రిని తీసుకొని వచ్చి తనకు రాహుల్ అంటే ఇష్టం ఉన్నట్లు చెప్పింది. పెళ్లికి ఒప్పుకోమని అడిగారు. వెంటనే పద్మజ కుటుంబ సభ్యుల్లో ఆలోచించి ముహూర్తాలు పెడదాము అని చెప్పింది. ఈలోగా ప్రపంచమంతా సమస్యల వలయంలో చిక్కుకొనిపోయింది. పెళ్లి వాళ్ళ కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. పిల్లాడు, ఆడపడుచు, పిన్ని, అత్త, కీర్తి వెళ్ళి వచ్చారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని పెద్దలంటారు. అటు పద్మజ, కృష్ణ కూడా వెళ్ళలేదు. ఎంత తమాషాగా విధిరాత ఉంటుందో తెలియదు. పద్మజ కోడలికి ఆన్లైన్లోనే బట్టలు, నగలు, ఇతర పెళ్లి సామాన్లు తెప్పించి పంపించింది. ఇంట్లోకి వచ్చాక బంధువులు, ఆ ఊళ్ళో ఉన్న వారిని, ఆడపడుచు పిల్లల్ని పిలిచి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, శ్రీ వెంకటేశ్వర దీపారాధన చేశారు. భోజనాలు పెట్టారు. కాలం కలిసి వస్తే అన్నీ ఇట్టే జరిగిపోతాయి. అపార్ట్మెంట్ నిమిత్తం కట్టిన ఇల్లు పూర్తయ్యి చేతికి వచ్చింది. కోడలొచ్చింది. ఇంట్లో 3 బెడ్రూమ్ అవసరం ఉంది. ఎవరి గది వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నారు. కోడలు ఉద్యోగం చేస్తుంది. వాళ్ళు సార పెడతామన్నారు కానీ మాకొద్దు, అన్నీ ఉన్నాయి ఇక్కడ, మీ పిల్లకి బ్యాంకులో డిపాజిట్ చేయండి, వాళ్ళకి ఎప్పుడు కొత్త మోడల్ కావాలంటే అప్పుడు కొనుక్కుంటారు అన్నది.
వియ్యాల వారు సరే అని బ్యాంక్లో డిపాజిట్ చేసి ఇచ్చారు. చాలా తమాషాగా పిల్లల పెళ్ళిళ్ళు ఒకే సంవత్సరంలో ఉగాదికి ముందు వెనక అయ్యాయి. పిల్లలు ఆనందంగా ఇంట్లో ఉన్నారు. కొడుకు కోడలు నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ చక్కగా ఉన్నారు. అల్లుడు దుబాయ్లో ఉన్నాడు. కూతురు ఇక్కడ జాబ్ చేస్తుంది. ఏది కావాలన్నా కోడలు ఉండండి అత్తయ్య గారు, నేను చేసి చూపిస్తా అంటుంది. వాళ్ళిద్దరూ తెల్లారినట్లే లేచి ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకొని తిని బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోతారు. కొడుకు కోడలు కూతురు ముగ్గురు 2 స్కూటర్లో వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళే టైంకి పద్మజ లేచి కాఫీ తాగుతుంది. పని మనిషి తమిళమ్మాయి వచ్చి అంట్లు తోమి ఇల్లు తడిబట్ట పెట్టి బట్టలు ఉతికి ఆరేసి వెళ్తుంది. పద్మజ లేచి నెమ్మదిగా కూరలు తరిగి వంట చేసుకొని తింటుంది. స్నూపీకి పాలిచ్చి అన్నం పెడుతుంది. అది చక్కగా తోకాడిస్తూ ఇల్లంతా తిరుగుతూ పద్మజకి తోడుగా ఉంటుంది. పిల్లలతో పాటు పెంచినందుకు విశ్వాసమును కలిగిన మేలు అన్నట్లు చాలా తోడుగా ఉంటుంది. పద్మజ కోడలు మాత్రం ఆదివారం వస్తే వంటిల్లు ఇన్ఛార్జ్ నేనే అత్తయ్య అంటుంది. రోజు మేము వచ్చేటప్పటికి వంట చేసేస్తారు అంటుంది. వస్తూనే టీ తాగి మురుకులు మిక్చర్ వంటి స్నాక్స్ తిని స్నానం చేసి రాత్రిపూట భోజనం అంతా కలిసి డైనింగ్ టేబుల్పై తింటారు. ఆ ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది. అంతా కలిసి ఆనందంగా తింటారు ఉంటారు. కాలం వింతేమిటంటే అల్లుడు రితేష్ కూడా గల్ఫ్ నుంచి వచ్చి చెన్నైలో సెటిల్ అయ్యాడు. అల్లుడు వేరే చోట ఇల్లు కొన్నాడు. ఆదివారం వస్తే అందరూ ఆ ఇంటికి వస్తారు. ఆదుతో పాటు వండుకుంటారు లేదా హోటల్కి వెళ్ళి తింటారు. కూతురికి 2, కోడలికి 2 2 స్కూటర్లు వేసుకొని వదిన ఆడవచ్చు ఎక్కితే అత్తగారు మనవళ్ళు ఇంకో స్కూటర్ వేసుకొని బయటకు వెళ్తారు. సరదాగా పద్మజ కూతురికి కోడలకు మనవళ్లకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. పిల్లల పూర్తి పెంపకం పద్మజ చూసుకుంటుంది. మనవళ్ళని చూసుకోవటం కథలు చెప్పటం అన్ని బాధ్యతలు తీసుకుంది. కోడలి కొడుకు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. కృష్ణ కూడా బట్టలు పిల్లలకి తెచ్చాడు. చదువుకున్న కోడలికి ఈ తరం అత్తగారు సహకరించాలి కానీ విమర్శిస్తూ రోగాలు చెప్పుకొని కోడళ్లను దూరం పెట్టడం కాదు అని ఎప్పుడూ పద్మజ చెప్తూ ఉంటుంది. కాదు, ఆచరించి చూపిస్తుంది. కోడలు అత్త పిల్లల్ని చెరొకల్ని ఎక్కించుకొని స్కూటర్పై వెళ్తూ ఉంటారు. కార్ డ్రైవింగ్ వచ్చినా సరే షాపింగ్కి కారులో వెళ్తే పార్కింగ్ కష్టమని స్కూటర్పై వెళ్తారు. కోడల్ని కూడా ఒక కూతురులాగా ఫ్రెండ్లా పద్మజ చూసుకుంటుంది. తన కొడుకుని ప్రేమించి పుట్టిల్లు వదిలి అత్తింటికి వచ్చిన పిల్ల మనం కంటికి రెప్పలా చూసుకోవాలి అని ఈ తరం మామగారు కూడా ఏకీభవిస్తాడు. జీవితకాలం అత్తింట్లో ఉండాల్సిన పిల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని వత్తాసు పలికాడు మామగారు. కోడలు నవ్వుతుంది. కొడుకు ఎప్పుడైనా కోడల్ని విమర్శిస్తే పద్మజ కోడల్ని వెనకేసుకొస్తుంది. ఆ ఇంట్లో 4 రాష్ట్రాల వారు ఉన్నారు. అయినా ఏనాడు గొడవలేదు. ఓ రోజు కర్ణాటక వంట, ఇంకో రోజు తమిళనాడు, మరో రోజు ఆంధ్ర, మరి ఇంకో రోజు తెలంగాణ వంట. ఇలా రకరకాల వంటలు చేసుకొని తింటారు. విమర్శ ఉండదు, వెక్కిరింత ఉండదు. ఈ తరం అత్తగారు పెద్దగా చదువుకోకపోయినా కళలు కథలు బాగా నేర్పినది పద్మజ. వంటల్లో అందివేసిన చెయ్యి. అందుకే కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే కుటుంబాలు నిలబడతాయి. వృద్ధాప్యంలో సమస్యలు రాకుండా జీవితాలు సాగిపోతాయి. ఇలా ఎంతమంది ఆలోచిస్తారు? అయినా పిల్లల్ని చేసుకొని బాధలు పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. ఎంతసేపు మాకేం తెచ్చావు అని అడిగి అల్లరి చేస్తూ కొడుకుని కోడల్ని ఎలా అల్లరి పెడదామా అనే ధోరణిలోనే మనుషులున్నారు. కొడుకు పెళ్లి చేసుకున్న పిల్ల మన ఇంటి పిల్లగా చూసుకోవాలి. నీకు నా కొడుకు బాగానే దొరికాడు, భయం భక్తి లేదు అంటూ సాధిస్తే ఆ పిల్ల ఏం చేస్తుంది? ఇంటికి కోడలిగా వచ్చిన పిల్లని ప్రేమగా చూసుకుంటే ఇల్లు ఆనంద నిలయమవుతుంది. ఈ తరం అత్తగారిగా పద్మజ కోడలు ప్రేమ పొందగలిగింది. ఇలా అందరూ అత్తలు ఉంటే ఇంకా సమస్యలుండవు. కట్నాలు లాంఛనాలు అంటూ ఏ గొడవలు ఉండవు. మరి ఆ మార్పులు ఈ తరం అత్తగారుల వల్లే అంతా అని తెలుసుకోవాలి కదా. నానాటి బ్రతుకు నాటకం అన్నట్లు శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలో సారం తెలుసుకొని కుటుంబాలు బాగు చేసుకుంటే మంచిది కదా. ఇదండి వాళ్ళ మన కథ. కథ పేరు ఈ తరం అత్తగారు.
నారుమంచి వాణి ప్రభాకర్ గారు రచించారు. కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.